పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అవును, క్షణక్షణం అక్కడ ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది మిడిల్ ఈస్ట్. అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ ఇరాన్ ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇరాన్లోని గెరుక్, కేష్మిర్ ద్వీపాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఇరాన్ సైనిక కేంద్రాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్లను టార్గెట్ చేస్తూ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తిగా దెబ్బతినడంతో కువైట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది. విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోగా పలు అంతర్జాతీయ విమానాలు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై అమెరికా ఎయిర్ బేస్లపై తామే దాడులు చేశామంటూ ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. కానీ అవన్నీ ఒట్టి అబద్ధాలంటూ అమెరికా కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంతకంతకు ఎగిసిపడుతున్నాయి. క్షిపణుల మోతతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోతుంది. కువైట్, బహ్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుంటే దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం కేష్మ్ ఐలాండ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీసే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయంటూ పెంటగాన్ ప్రకటించింది. అయితే ఇదే ద్వీపంలో స్థానిక ప్రజల దాహార్తిని తీర్చే భారీ డిసాలిటేషన్ ప్లాంట్ కూడా ఉంది. ఈ దాడితో ఇరాన్లో తీవ్ర అలజడి మొదలైంది. యుద్ధ భూమిలో దాడులు ఒకవైపు అయితే మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. బహ్రెయిన్లోని అత్యంత శక్తివంతమైన అమెరికా 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా యుఎస్ ఎయిర్ బేస్పై తాము విజయవంతంగా దాడులు చేశామంటూ ఇరాన్ మీడియా హోరెత్తిస్తోంది. అమెరికాకు కోలుకోలేని దెబ్బతీశామంటూ ఇరాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తోంది. కానీ ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదంటూ వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇరాన్ కేవలం మైండ్ గేమ్ ఆడుతుందని, తమ బేస్లన్నీ సురక్షితంగా ఉన్నాయంటూ అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రణరంగం మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా పడకేశాయా అంటే ఇరాన్ మీడియా కథనాల ప్రకారం లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తక్షణమే ఆపకపోతే అమెరికా మధ్యవర్తులతో జరిపే ఎలాంటి చర్చల్లోనూ తాము పాల్గొనబోమంటూ ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది. అమెరికాతో కమ్యూనికేషన్ను పూర్తిగా నిలిపివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. కానీ ఈ వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్తో చర్చలు నిలిచిపోలేదని, బ్యాక్ ఛానల్ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ ట్రంప్ స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య మార్గాలను మూసివేయలేదంటూ అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విధించినటువంటి ఆర్థిక దిగ్బంధం సముద్ర మార్గంలో మరింత ఉత్కంఠ రేపుతోంది. అంతర్జాతీయ నిబంధనలను, అమెరికా ఆకాంక్షలను ఉల్లంఘించి ఇరాన్ వైపు వెళ్తున్నటువంటి మరో భారీ చమురు ట్యాంకర్ను అమెరికా నౌకాదళం సముద్రం నడిబొడ్డున అడ్డుకుంది. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అమెరికా ఆంక్షల విధింపు తర్వాత ఇలా సముద్రంలో అడ్డగించబడినటువంటి 8వ చమురు నౌక ఇది. దీంతో సముద్ర మార్గాల్లోనూ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చూశారు కదా, అటు భూమిపై క్షిపణుల వర్షం, ఇటు సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ల వేట. పశ్చిమాసియాలో పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతుంది. ఇరాన్ శాంతి చర్చలకు రానంటుంది, కానీ ట్రంప్ మాత్రం చర్చలు జరుగుతున్నాయంటున్నారు. పశ్చిమాసియాలో రేగినటువంటి ఈ చిచ్చు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ ఉద్రిక్తతలపై వస్తున్న ప్రతి అప్డేట్ను ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు ఆర్టీవీ. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అవును, క్షణక్షణం అక్కడ ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది మిడిల్ ఈస్ట్. అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ ఇరాన్ ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇరాన్లోని గెరుక్, కేష్మిర్ ద్వీపాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఇరాన్ సైనిక కేంద్రాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్లను టార్గెట్ చేస్తూ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తిగా దెబ్బతినడంతో కువైట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది. విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోగా పలు అంతర్జాతీయ విమానాలు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై అమెరికా ఎయిర్ బేస్లపై తామే దాడులు చేశామంటూ ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. కానీ
అవన్నీ ఒట్టి అబద్ధాలంటూ అమెరికా కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంతకంతకు ఎగిసిపడుతున్నాయి. క్షిపణుల మోతతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోతుంది. కువైట్, బహ్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుంటే దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం కేష్మ్ ఐలాండ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీసే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయంటూ పెంటగాన్ ప్రకటించింది. అయితే ఇదే ద్వీపంలో స్థానిక ప్రజల దాహార్తిని తీర్చే భారీ డిసాలిటేషన్ ప్లాంట్ కూడా ఉంది. ఈ దాడితో ఇరాన్లో తీవ్ర అలజడి మొదలైంది. యుద్ధ భూమిలో దాడులు ఒకవైపు అయితే మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. బహ్రెయిన్లోని అత్యంత శక్తివంతమైన అమెరికా 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా యుఎస్ ఎయిర్ బేస్పై తాము విజయవంతంగా దాడులు చేశామంటూ ఇరాన్ మీడియా హోరెత్తిస్తోంది. అమెరికాకు కోలుకోలేని దెబ్బతీశామంటూ ఇరాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తోంది. కానీ ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదంటూ వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇరాన్ కేవలం మైండ్ గేమ్ ఆడుతుందని, తమ బేస్లన్నీ సురక్షితంగా ఉన్నాయంటూ అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రణరంగం మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా పడకేశాయా అంటే ఇరాన్ మీడియా కథనాల ప్రకారం లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తక్షణమే ఆపకపోతే అమెరికా మధ్యవర్తులతో జరిపే ఎలాంటి చర్చల్లోనూ తాము పాల్గొనబోమంటూ ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది. అమెరికాతో కమ్యూనికేషన్ను పూర్తిగా నిలిపివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. కానీ ఈ వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్తో చర్చలు నిలిచిపోలేదని, బ్యాక్ ఛానల్ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ ట్రంప్ స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య మార్గాలను మూసివేయలేదంటూ అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విధించినటువంటి ఆర్థిక దిగ్బంధం సముద్ర మార్గంలో మరింత ఉత్కంఠ రేపుతోంది. అంతర్జాతీయ నిబంధనలను, అమెరికా ఆకాంక్షలను ఉల్లంఘించి ఇరాన్ వైపు వెళ్తున్నటువంటి మరో భారీ చమురు ట్యాంకర్ను అమెరికా నౌకాదళం సముద్రం నడిబొడ్డున అడ్డుకుంది. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అమెరికా ఆంక్షల విధింపు తర్వాత ఇలా సముద్రంలో అడ్డగించబడినటువంటి 8వ చమురు నౌక ఇది. దీంతో సముద్ర మార్గాల్లోనూ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చూశారు కదా, అటు భూమిపై క్షిపణుల వర్షం, ఇటు సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ల వేట. పశ్చిమాసియాలో పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతుంది. ఇరాన్ శాంతి చర్చలకు రానంటుంది, కానీ ట్రంప్ మాత్రం చర్చలు జరుగుతున్నాయంటున్నారు. పశ్చిమాసియాలో రేగినటువంటి ఈ చిచ్చు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ ఉద్రిక్తతలపై వస్తున్న ప్రతి అప్డేట్ను ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు ఆర్టీవీ. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అవును, క్షణక్షణం అక్కడ ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది మిడిల్ ఈస్ట్. అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ ఇరాన్ ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇరాన్లోని గెరుక్, కేష్మ్ ద్వీపాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఇరాన్ సైనిక కేంద్రాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్లను టార్గెట్ చేస్తూ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తిగా దెబ్బతినడంతో కువైట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది. విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోగా పలు అంతర్జాతీయ విమానాలు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై, అమెరికా ఎయిర్ బేస్లపై తామే దాడులు చేశామంటూ ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. కానీ అవన్నీ ఒట్టి అబద్ధాలంటూ అమెరికా కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంతకంతకు ఎగిసిపడుతున్నాయి. క్షిపణుల మోతతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోతుంది. కువైట్, బహ్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుంటే దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం కేష్మ్ ఐలాండ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీసే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయంటూ పెంటగాన్ ప్రకటించింది. అయితే ఇదే ద్వీపంలో స్థానిక ప్రజల దాహార్తిని తీర్చే భారీ డిసాలిటేషన్ ప్లాంట్ కూడా ఉంది. ఈ దాడితో ఇరాన్లో తీవ్ర అలజడి మొదలైంది. యుద్ధ భూమిలో దాడులు ఒకవైపు అయితే మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. బహ్రెయిన్లోని అత్యంత శక్తివంతమైన అమెరికా 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా యుఎస్ ఎయిర్ బేస్పై తాము విజయవంతంగా దాడులు చేశామంటూ ఇరాన్ మీడియా హోరెత్తిస్తోంది. అమెరికాకు కోలుకోలేని దెబ్బతీశామంటూ ఇరాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తోంది. కానీ ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదంటూ వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇరాన్ కేవలం మైండ్ గేమ్ ఆడుతుందని, తమ బేస్లన్నీ సురక్షితంగా ఉన్నాయంటూ
అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రణరంగం మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా పడకేశాయా అంటే ఇరాన్ మీడియా కథనాల ప్రకారం లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తక్షణమే ఆపకపోతే అమెరికా మధ్యవర్తులతో జరిపే ఎలాంటి చర్చల్లోనూ తాము పాల్గొనబోమంటూ ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది. అమెరికాతో కమ్యూనికేషన్ను పూర్తిగా నిలిపివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. కానీ ఈ వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్తో చర్చలు నిలిచిపోలేదని, బ్యాక్ ఛానల్ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ ట్రంప్ స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య మార్గాలను మూసివేయలేదంటూ అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విధించినటువంటి ఆర్థిక దిగ్బంధం సముద్ర మార్గంలో మరింత ఉత్కంఠ రేపుతోంది. అంతర్జాతీయ నిబంధనలను, అమెరికా ఆకాంక్షలను ఉల్లంఘించి ఇరాన్ వైపు వెళ్తున్నటువంటి మరో భారీ చమురు ట్యాంకర్ను అమెరికా నౌకాదళం సముద్రం నడిబొడ్డున అడ్డుకుంది. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అమెరికా ఆంక్షల విధింపు తర్వాత ఇలా సముద్రంలో అడ్డగించబడినటువంటి 8వ చమురు నౌక ఇది. దీంతో సముద్ర మార్గాల్లోనూ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చూశారు కదా, అటు భూమిపై క్షిపణుల వర్షం, ఇటు సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ల వేట. పశ్చిమాసియాలో పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతుంది. ఇరాన్ శాంతి చర్చలకు రానంటుంది, కానీ ట్రంప్ మాత్రం చర్చలు జరుగుతున్నాయంటున్నారు. పశ్చిమాసియాలో రేగినటువంటి ఈ చిచ్చు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ ఉద్రిక్తతలపై వస్తున్న ప్రతి అప్డేట్ను ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు ఆర్టీవీ.